ఇప్పుడు ఉమెన్స్ కమిషన్ కూడా మీరు ఎళ్లి అక్కడ దాకా ఎళ్లి ఒక నిందితుడిలాగా కూర్చోవటం అన్నప్పుడు కూడా చాలామంది ఆ వీడియోస్ బయటకొచ్చినప్పుడు కూడా మొత్తం మీరు కామెంట్స్ చూస్తే మీకు చాలా సపోర్టివ్‌గా ఉన్న కామెంట్స్ అవన్నీ. నేను దీని గురించి మాట్లాడనండి. నాకింకా నేను చెప్పాల్సిన దానికి నేను నా నోటి నుంచి వచ్చిన అన్‌పార్లమెంటరీ పదాలకి నేను అప్పుడే సారీ అని చెప్పి నేను పెట్టాను. ఆ తర్వాత మీకు కూడా అన్నాను, మేడం పొరపాటున దొర్లినాయి ఆ మాటలు అని. చాలామంది కంప్లెయింట్ చేశారు ఆవిడకి. గమ్మత్తేంటంటే ఆ కంప్లెయింట్‌లో కూర్చున్న ఆడవాళ్ళే నాకు చెప్పారు ఇద్దరు. ఇదేంటి ఇంత కసి ఉంది నీ మీద? హ్మ్. ఎవరి ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. ఏ కానీ శివ, ఈ సమాజం స్త్రీని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను అన్న మాట ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే మనమే బెటర్ కదా. కరెక్ట్. కరెక్ట్. అది ముళ్ళ చెట్టు, దాని దగ్గరే పోవటం ఎందుకు, మనం దగ్గర మనమే జాగ్రత్తగా ఉంటే దూరంగా ఉంటే కొంచెం అనేది ఉద్దేశం. అంతే వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశం తప్ప రిస్ట్రిక్ట్ చేయాలని కడుపు అన్నం తినేవాడు ఎవడు అనుకుంటారు. అనుకోరు. అసలు అది ఎక్కడుంది? 1970స్లో ఈ దేశానికి ఒక మహిళ భారత ప్రధానమంత్రి అండి. అవును. ప్రజెంట్ రాష్ట్రపతి మహిళ అండి. అవును. ఈ దేశం స్త్రీని ఏ స్త్రీని ఈ దేశంలో పూజించినంతగా ఏ దేశంలోనూ ఉండదు. మంచి చెడు అనేది ప్రతి సమాజంలో ఉంటుంది.